ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దేవుడు మనతో చెప్పుచున్నాడు. ఎవరు నీతిమంతులు? ఈ భూమి మీద మనుషులు పాపులుగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మానవాళందరి కొరకై తన ప్రాణము పెట్టి తన రక్తము ద్వారా వారిని నీతిమంతులుగా చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే కడగబడినారో వారే నీతిమంతులు. ఆ నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు చేయుచు ఉన్నాడు. ప్రపంచములో ఎందరో దౌర్భాగ్యపు స్థితిలో గడిపినప్పుడు యేసు వారిని ప్రేమించి వారిని రక్షించి వారిని నీతిమంతులుగా చేశారు. వారి తల మీదకు ఆశీర్వాదములు ఆయన కుమ్మరించినారు. ఈ లోకానికి వారు ఆశీర్వాదకరమైన మనుషులుగా జీవించారు. బౌద్ధ మతమునకు చెందిన ఒక యవనస్తుడు క్షయవ్యాధి చేత పీడింపబడి కొరియా దేశంలోని ప్రభుత్వ హాస్పిటల్లో గడుపుచూ ఉన్నాడు. అతన్ని పరిశీలించిన డాక్టర్లు చెప్పినారు, ఇంకా 15 రోజుల కంటే ఎక్కువ నీవు జీవించవు. క్షయవ్యాధి నీ దేహంలో ఉన్న భాగాలన్నిటినీ అది పాడు చేసింది కనుక నీవు బ్రతకవు అని అన్నాడు. కన్నీటితో ఏడ్చుచున్న అతన్ని ఒక చిన్న బాలిక దర్శించి, అయ్యా, మీరు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మినట్లయితే మీ వ్యాధిని ఆయన తొలగించి మీకు జీవమునిచ్చి మిమ్మలను ఆశీర్వదించను అని చెప్పింది. ఆ బిడ్డను ఎన్నో దుర్భాషలాడి తరుముకున్న ఆమె మానక అనుదినము ఆయన్ని దర్శించి ఈ మాటలు పదే పదే చెప్పగా ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించినాడు. అద్భుతమైన మార్పుని ప్రభు అతనిలో కలుగు చేసినాడు. ఆ రోగము మాయమై ఆయన ఆరోగ్యవంతుడైన మనుష్యుడిగా మారినాడు. ఆయనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకులు డాక్టర్ పాల్ యాంగిచో గారు. అనేక కోట్ల మంది ప్రజల జీవితాలకు ఆయనను దేవుడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా వాడుకున్నాడు. ఆ నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములను దేవుడు కుమ్మరించినాడు. అనేకులు ఆ నీతిమంతుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నారు. నీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదములను నీవు పొందుకోవాలంటే ఆయన నీతిమంతుడైన నిన్ను ఆశీర్వదించును. నీవు నీతిమంతునిగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన కొరకై నీ జీవితమును సమర్పించుకో. నీతిమంతునిగా నీవు మార్చబడిదవు. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీతిమంతుల తల మీదకు ఆశీర్వాదములు వచ్చునన్నారు. మా అందరి తలల మీదకి ఆశీర్వాదము మేము రావాలంటే మేము నీతిమంతులుగా మార్చబడాలని నీ బిడ్డలు గ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.